మొత్తానికి అల్లు అర్జున్ కేసు మీద అయితే అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనకి పవన్ కళ్యాణ్ గారు అయితే అండ్ రెస్పాండ్ అవ్వడం జరిగిందనమాట. ఇన్ని రోజుల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు రెస్పాండ్ అవుతారా అని చెప్పేసి అనుకున్నాం మనం అయితే. అండ్ ఎవరికి పాజిటివ్ ఉంది ఎవరికి నెగిటివ్ ఉంది అనేది అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. అండ్ ఇంకేం లేట్ చేయకుండా ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే తెలుగు అనే కాదు మొత్తం లిటరలీ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడ ఎనీ కాస్ట్ అండ్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ ముందుకైతే నేను చిటికలో తీసుకొస్తాను అనమాట. అది కూడా షార్ట్ అండ్ స్వీట్లో గైస్. ఇంకెందుకు లేటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తప్పకుండా దీనికి ఒక 500 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ ఈ కంటెంట్లోకి వెళ్తే మనకి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు అల్లు అర్జున్ గారి మీద రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో అది కూడా ఎలా అంటే సో మనకైతే అండ్ రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పైతే కాదు. ఒకవేళ అల్లు అర్జున్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నా కూడా అలానే సేమ్ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి అండ్ అక్కడ చేసినదైతే మిస్టేక్ ఏం లేదు. అండ్ పుష్ప టీం వాళ్ళైనా కానివ్వండి అట్లీస్ట్ కాంటాక్ట్ అవ్వాల్సింది అక్కడ జరిగిన ఎవరైతే ఆ సిచ్యువేషన్ ఉందో వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి ఆ ఫ్యామిలీకి కానివ్వండి సపోర్ట్గా నిలబడితే అయిపోతుండే. బట్ చాలా డేస్ వరకు అయితే వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నారు. అండ్ అల్లు అర్జున్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో వాళ్ళ మిస్టేక్ ఇది. సో చట్టం ఎవరికైనా సేమ్ అనమాట. ఎవరికి అయితే అండ్ ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు అని చెప్పేసి అయితే చెప్పాడు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి కూడా కామెంట్ చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇండైరెక్ట్లీ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉన్నాయి మరి. సో మీరేమనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి అప్డేట్గా మీ ముందుకు వస్తా. అంటే